నమస్తే. నిన్న చాలా బిజీగా ఉన్నాం. ఒక పక్కన వెన్నుపోటు ధర్నా, రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు, దాని మీద పోలీసు వారితో వివాదాలు, ఘర్షణలు. ఇవి పార్ట్ ఆఫ్ ది లైఫ్. కేసులు పెట్టడం, ఆ కేసులు పెడితే వాటిని ఎదుర్కోవడం అనేది ఇవాళ ప్రజెంట్ రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. అది నిన్నటి అంశం. ఇవాళ కాసేపు వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల మీద కాస్త దృష్టి పెట్టి కొద్దిగా టెన్షన్స్ నుంచి రిలీవ్ అవుదాం. అదేంటంటే చూశారు కదా, ఈ మామిడి చెట్టు ఇది ఈ సంవత్సరం కాపు కాసింది. కాపు కాసి బాగా గుబురుగా పెరిగినటువంటి చెట్టు ఇది. ఈ చెట్టు మొదట కాయలు ఉందని మేము వీటిని కట్ చేయలేదు. ఇప్పుడు దీన్ని మనం మొత్తం టోటల్గా ఈ చెట్టుని ప్రూనింగ్ చేద్దాం. దీంతోపాటు ఉన్న కాయల్ని కూడా కోసేటటువంటి ప్రయత్నం చేస్తాం. చూసారు కదా, ప్రధానంగా ఇక్కడ ఈ మెయిన్ కాండం నుంచి 1, 2, 3, 4, 5 వచ్చినాయి. 5 అవసరంలా, ఒక 3 మనం వదిలేసి వాటిని స్ట్రెంగ్తన్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా వాటిని లైక్ దిస్ వీ హ్యావ్ టు రిమూవ్. ఇలాగేమ్మా దీని మామిడికాయలు ఏమన్నా చూడు, ఇది కూడా తీసేద్దాం. ఇది చూడండి, ఇక్కడ 2 కాయలు ఉన్నాయి, ఇంకా మొగ్గలు తయారు కాల. దాని ఒక కాయ ఉందా? ఎస్, దట్ బిట్. ఇంకపోతే ఇది చూడండి, ఈ కాయ రాలిపోయింది, బాగా ముగ్గింది కూడా, ముగ్గి రాలింది. దీని కూడా 2 కాయలు ఉన్నాయి. ఈ కొమ్మని ఇది కట్ ఇట్. ఈ 3 కాయలు ఉన్నాయి. చూసారుగా, వండర్ఫుల్. రైట్, దీని ఉన్న ఫుడ్స్ ఉన్నాయి చూడు. వీ విల్ రిమూవ్ దిస్ ఆల్సో నైస్లీ. ఇంత గుబురుగా ఉండటం వల్ల చెట్టు బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ దీనిలో ఏం జరుగుతుందంటే, ఈ కొమ్మలు ఎక్కువగా ఉండటం వల్ల మధ్యలో గాలి ఆడదు. సూర్యజన్య సంయోగ క్రియ సక్రమంగా జరగకపోవటం వల్ల ఆహారం మొక్కకు అందక, బలంగా తయారు కాక, కాయలు పూతలు సరిగా రావు. ఇవన్నీ నాకేదో వ్యవసాయంలో బాగా తెలిసిన ఫాలో అవ్వకండి. నాకు తెలిసినటువంటి దానిలో నేను చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప నేనేమి ఐఎమ్ నాట్ ఏ అథెంటిక్ ఇన్ ది అగ్రికల్చర్. బట్ బై ప్రాక్టీస్, బై ఇంట్రెస్ట్, ఐ కెన్ గెయిన్ దిస్ నాలెడ్జ్. ఇక్కడ చూశారు కదా, ఇవి అరటికాయలు. ఏమిటా మామిడి చెట్లు అరటికాయలు ఉన్నాయి అంటున్నారా? అరటి చెట్టు అటు ఉంది. ఆ చెట్టు గెల వచ్చింది. ఆ గెల నుంచి ఇవి కాసినాయి అనమాట. రైట్, 1, 2, 3, 4 బ్రాంచ్లు ఉన్నాయి. దిర్ నో నీడ్ 4 బ్రాంచెస్. వీ కెన్ కట్ 1 బ్రాంచ్ విచ్ ఈజ్ వెరీ వీక్. దాన్ని తీసేసాం. ఇది కూడా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బ్రాంచ్ రా. ఎస్, ఇలా పైకి చూస్తే, ఇలా పైకి చూసామనుకోండి, గుబురు ఎంత ఇదిగా ఉంది చూడండి. అంటే నీకు ఎక్కడా కూడా సూర్యరశ్మి వచ్చే పరిస్థితి లేదు. మోదీ దిస్ కెన్ ఆల్సో రిమూవ్. ఓకే, ఇగో ఈ వేస్ట్ 4-5 ఉన్నాయి. యూ కెన్ రిమూవ్ దిస్.
ఓకే రిమూవ్ దిస్. ఇది కూడా ఇక్కడికి కట్ చేయాలి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ వీ హ్యావ్ సో మెనీ బ్రాంచెస్. ఐ థింక్ ఇట్ ఈజ్ ఒక బ్రాంచ్ తీసేద్దాం, పల్చన అవుద్ది అందుతుంది కాబట్టి. ఎస్ లాగమ్మది. ఇది చూపించు. ఇది ఎందుకు పైన ఎండిపోయి ఉంది, సో దీన్ని రిమూవ్ చేశారు. this ఇదిగో అంతే చాలు. దీని కాయలు ఉన్నాయి లేవా? రైట్. ఇదిగో ఇది 4 బ్రాంచెస్కి వచ్చింది. ఈ బ్రాంచ్ కిందకి తగులుతూ ఉంది. సో వీ విల్ కట్ దిస్. రైట్. దీని ఉన్న ఫుడ్స్ ఉన్నాయి చూడు. అంతకుముందు చెట్టు ఎలా ఉందో, ఇప్పుడు ప్రూన్ చేసిన తర్వాత చెట్టు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నిర్దాక్షిణ్యంగా ఈ కొమ్మల్ని చాలా మటుకు తీసేసాం. ఇదంతా కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత, ఈ సంవత్సరం పంట వచ్చిన తర్వాత చేసినటువంటి పని తప్ప ముందు కాదు. ఈ నెక్స్ట్ ఇయర్ ఈ చెట్టు ఇంకా బాగా, ఇది చూడండి ఇక్కడ ఈ కొమ్మ ఎన్ని కొమ్మలుగా 1 2 3 4 5 6 అవసరం లేదనేది వ్యవసాయ నిపుణులు చెప్పేది. 3 ఈజ్ సఫిషియంట్ అని. 1 2 3 4 ఉన్నాయి. దీని నుంచి ఇంకోటి తీసేద్దాం. 3 అయిపోతుంది. 3 ఇది ఉంది. దీన్ని కూడా ఇంకోటి ఉంది. దీన్ని ఇక్కడికి తీసేద్దాం. మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇందాక నేను ఏదో అనుకున్నా కానీ ఇదేదో ముదిరినట్టు ఉంది. ఇది అరటి గెల, కూరకు పనికొచ్చేది. ఇది కొద్దిగా ముదిరి, అటు నుంచి ఇందాక చూస్తే ఇప్పుడు ఇది ఇక్కడ ముగ్గుతున్నట్టుంది. సో దిస్ విల్ ఆల్సో వీ కెన్ హార్వెస్ట్. రైట్. అగల్ది. సో దిస్ ఈజ్ వదులు. ఇది గెల చాలా బలంగా ఉంది, మొయ్యలేకపోతున్నాను. చూడండి, ఇదిగో దాని మొదల నుంచి ఇంకో పొలకు వస్తుంది. ఇది ఇంకో గెల వేస్తుంది. దట్ ఈజ్ అరటి చెట్టు. కొంతమంది చాలామందికి ఏమండి అరటి చెట్టుకు ఒక గెలైనా మామిడికాయలు కాసినట్టుగా విరబోస్తుందా అని అనుకుంటారు. అది అవగాహన లేక పరిచయం పెద్ద వ్యవసాయం మీద ఇవాళ ఎవరికి పెద్ద దృష్టి ఉంది. మా టైంలో కొద్దిగా తెలుసుకునే వాళ్ళం కానీ. సో అరటికాయలు కూడా తీసాం, మామిడికాయలు కూడా అక్కడ పెడదాం. సో ఇప్పుడు ఇది పోగా ఈ మామిడికాయలు మిగిలినాయి అనమాట. ఇప్పుడు ఈ అరటికాయలు కూడా కష్టపడి పండించినట్లు లెక్క. అరటికాయలు ఇంటికి తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి వాళ్ళకి అన్నీ ఒకరోజు మనం కొనుక్కోలేం, ఒకరోజు మనం తినలేం కదా. అది ఇది మామిడి పండు. ఇది చాలా బాగా ముగ్గింది. రుచి ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే ఇంత ముందు చూడలేదు కాబట్టి. రుచి ముందు మా సుభాన్ని తిని చెప్తాడు. తర్వాత ఒలి బాగుపోయినా బాగుందని చెప్పమాక.
ఎందుకంటే ఇలాంటి ఏం చేస్తారంటే రాంబాబు గారు కోసి ఇచ్చారు కాబట్టి బాగోలేదంటే బాగోదు, చాలా టేస్ట్ ఉంది. ఆయన తోటలో చెట్టు అని అనుకుంటారు. ప్రస్తుతం మా కెమెరామెన్ వర్ధన్, రాయపాటి వర్ధన్ కూడా దీన్ని రుచి చూస్తే మిగతాది నేను రుచి చూస్తా. చాలా బాగుంది. మామిడి పండు చెట్టునే పండిన తర్వాత ఈ పండైనా బాగుంటుంది.